కళ్ళ ముందు కనిపిస్తున్న కబ్జా భాగవతం. ఇదిగో కబ్జాకు గురైన చెరువు, హైడ్రా చర్యలు కరువు. మియాపూర్లో కబ్జాకు గురైన రామసముద్రం కుంట హైడ్రా పరిధిలో లేదా? కబ్జాలకు పాల్పడుతున్న అధినేత వర్టెక్స్ వర్మకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయా? బడా నిర్మాణ సంస్థలు కబ్జాలు చేస్తూనే హైడ్రా పరిధిలోకి రావా? ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట అంటే విలువ లేదా? ఈ పాపంలో భాగ్యస్వాములైన ఏఈ పావని, డిఈ నళిని, ఈ నారాయణరావుకు ముట్టిన ముడుపులెంత? అండగా ఉన్న సంబంధిత ఇరిగేషన్ అధికారులను ఎందుకు సస్పెండ్ చేయలేకపోతున్నారు? ఏసీబీ, విజిలెన్స్ అధికారులు స్పందించాలి, ఇరిగేషన్ శాఖపై దృష్టి సారించాలి. ఎలుగెత్తి డిమాండ్ చేసిన పలువురు సామాజికవేత్తలు చెరువులు హద్దులు ఏర్పాటు చేసి కబ్జాకు గురైన చెరువు ప్రాంతాన్ని స్వాధీనపరచుకోవాలని అంటున్నారు. ఇక్కడ ఇది అంటే మియాపూర్లో అనుకుంటా. మియాపూర్లో అదేంటంటే అప్పట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే చెరువుల్ని ఊరికే అంటే అక్రమ అడ్డదేవులుగా ఇప్పుడు మీకు ఇచ్చేసారు అనుకోండి చెరువుని బాగోదని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే సిఎస్ఆర్ అంటే దీన్ని మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మేము ఈ చెరువుని బాగు చేస్తాం, మంచిగా అభివృద్ధి చేస్తాం, డెవలప్ చేస్తాం అని చెప్పి కొంతమందికి అప్పడంగా కట్టబెట్టారు. ఈ పెద్ద మనిషి ఇదిగో ఉన్నాడు కదా, ఎవరు తెలుసుకైనా కేటీఆర్ అనమాట. సో మియాపూర్లో వర్టెక్స్ వర్మ నిర్మాణ సంస్థ అధినేత వర్మ రామసముద్రం కుంటే కబ్జా చేయటం గత ప్రభుత్వంలో మంత్రి కేటీఆర్ చేసుకున్న ఒప్పందం. నిజంగా ఇది డెవలప్ చేస్తానికి చేసుకున్నది కాదండి, కబ్జా చేస్తానికి చేసుకున్న ఒప్పందం. అంటే డెవలప్ అంటే ఏంటంటే ఈ చెరువుని తీసుకొని, ఇదిగో చెరువు కనిపిస్తుందా, మిషన్ కాకతీయ, ఇదిగో చెరువు కనిపిస్తుందా మీకు? చూసారు ఎంత అద్భుతంగా ఉందో చెరువు, ఫుల్ వాటరు, పక్షులు, ప్రకృతి, ఎంత అద్భుతమైన చెరువు చూసారా? ట్యాంక్ బండి కన్నా పెద్ద చెరువు ఉంది ఇక్కడ. ఈ వర్టెక్స్ వర్మ దీన్ని తీసుకొని ట్యాంక్ బండి కన్నా అద్భుతమైన చెరువు డెవలప్ చేశాడు. ఇక్కడ చూడండి చెరువు. కాకపోతే మామూలుగా మనకి చెరువులు ఏమొస్తాయి, చిన్న చిన్న మొక్కలు, చేపలు పుట్టుకొస్తాయి. ఇలా చెరువులో పెద్ద బిల్డింగ్ పుట్టుకొచ్చింది అంతే.